అట్లే అనమాట 12,000 ఫైన్ వేస్తా, ఒక పేపర్ ఇస్తా, ఆన్లైన్లోకి వెళ్ళి కట్టుకో. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నిడమనూరు అనమాట. ఇక్కడ వచ్చేసి మన బండి సైడ్ పెట్టుకుని అయితే నిద్రపోయాము. ఇదేదో గుడి చూడండి. నిడమనూరు అనే ఊర్లో వచ్చేసి ఇక్కడ సైడ్ పెట్టుకున్నాం అనమాట. రోడ్డు వారు ఇక్కడ రోడ్డు వారు పెట్టుకొని ఫుల్ అయితే నిద్రపోయాను. మొత్తం అయితే ఏం ప్రమాదం అయితే ఏం లేదు. అంటే దొంగలు ఎక్కువ కదా గురు ఇక్కడ, అటువంటి సమస్య అయితే ఏం లేదనమాట. చక్కగా ఆరాంగా అయితే ఒక 3 అవర్స్ అయితే పడుకున్నాము. ఒక టైం వచ్చేసి దగ్గర 3 అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయేసి ఎక్కడన్నా మంచి ఛాయ్ తాగి ఆరాంగా అయితే బయలుదేరిపోదాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. మనోడు చూడండి ఎట్లా నిద్రపోతున్నాడు. ఏ బాబాయ్, నిద్ర వస్తానే ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు అనమాట మనోడు. అట్లే సెల్లు పెట్టుకుని అట్లే నిద్రపోతున్నాడు. 2:30కి ఏం చేస్తానా లేచి ఇప్పుడు సెల్లు వస్తానే ఉంటాడు. ఏ జన్మలో ఏ పాపం చేసిందోనయ్యా ఆ సెల్లు నీ చేతిలో బలైపోతుంది. ఇప్పుడు 24 అవర్స్ ఇంకా ఒత్తుతూనే ఉంటాడు అనమాట. ఒత్తింది అసలు అన్ని. ఇంకా ఇక్కడ నుంచి జడ్చర్లు వచ్చేసి జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నైట్ వచ్చేసి నేను 300 కిలోమీటర్స్ అయితే తోలేసి అక్కడ పడుకున్నా అనమాట. పడుకొనేసి నిద్రపోయి 3.5 అవర్స్ అయితే పడుకున్నా అంతే. పెద్దగా ఏం నిద్రపోలేదు, నిద్ర కూడా పట్టలేదు అనమాట. వెళ్ళిపోతున్నాను లేచేసి. ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 420 నుంచి 450 కిలోమీటర్ల మధ్యలో అయితే ఉంటుంది. జాయిగా ఆరాంగా వెళ్ళిపోవటం అనమాట. ఎక్కడైతే ఆపేది అయితే ఉండదు. ఆపి వంట సామాన్లు అయితే తీసుకోవాలి జడ్చర్ల దగ్గర. మన తెలంగాణలోనే అయితే తీసుకుంటాము. మళ్ళీ అక్కడ మహారాష్ట్ర అక్కడంతా మళ్ళీ తలనొప్పి అయిపోతాయి. సరుకులు తీసుకొని ఇంకా గ్యాస్ అయితే ఫిల్ చేయించేసుకోవాలి. ఫిల్ చేయించేసుకుంటే మనకు ఇంకా 15-20 రోజులు ఇబ్బంది ఉండొద్దు అని సరిపడా సరుకులు అనేది తీసుకుందాము. ఒకసారి వైడ్ యాంగిల్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే బీభత్సంగా నచ్చేసింది. ఈ వైడ్ యాంగిల్ తో వీడియో రికార్డ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి కింద. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. వెదర్ చూడండి, ఇప్పుడే లైట్ గా వర్షం పడుతుంది అనమాట. ఈ రోడ్డు అంతా మొత్తం సింగిల్ రోడ్డు. బండి తోలడం చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. దానికి తోడు ఈ ట్రాఫిక్ హైవే నుంచి వెళ్ళకోకుండా ఇట్లా వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఒక 60 కిలోమీటర్స్ సేవ్ అవుతుందని ఇట్లా వెళ్తున్నాము. మొత్తానికి వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, చాలా కూల్గా ఉంది. రోడ్డు అయితే బాగుంది కానీ కొన్ని చోట్ల గుంతలు ఉన్నాయన్నమాట. చూడండి, ఏదో రాయల్టీ వాళ్ళు ఏదో బండ్లు పట్టుకున్నారు. ముందర ఎక్కడన్నా ఆపేసి టిఫిన్ తినాలి. టిఫిన్ తినేసి ఇంకా సరుకులు అయితే తీసుకోవాలన్నమాట. సరుకులు అయితే ఏం తీసుకోలేదు. ఇంకా సరుకులు తీసుకొని జాగ్రత్తగా అయితే బయలుదేరిపోవాలి. ఇంకా ఇక్కడ నుంచి 420 కిలోమీటర్లు ఉంది మన అన్లోడింగ్ పాయింట్. ఇంకా జర్నీ సాగలేదన్నమాట. మార్నింగ్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ జర్నీ సాగింది. ఇప్పటికి ఇంకా 30 కిలోమీటర్స్ వచ్చేదానికి 1 అవర్ పైగా టైం అయిపోయింది అనమాట. చాలా లేట్ అయిపోయింది అసలు. సో ఫ్రెండ్స్, కూరగాయలు కొనైతే పోతున్నాం అనమాట. కూరగాయలు కొనేసి సరుకులు అయితే తీసుకున్నాక ఇంకా కూరగాయలు కొనాలన్నమాట. మన బండిలో కూరగాయలు అయితే ఏం లేవు. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అలాంటి కూరగాయలు ఏమైనా ఉంటే తీసుకొని ఇంకా బండిలోకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా నేను వచ్చేసి టిఫిన్ తీసుకున్నాను అనమాట. మనోడు కూరగాయలు అలాగే సరుకులు అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా టిఫిన్ చేయాలన్నమాట. ముందుకెళ్ళేసి అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటే టిఫిన్ చేసుకొని ఆరాంగా అయితే బయలుదేరిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఆపేసినాం అనమాట. ఇక్కడ ఆపేసి ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేద్దామనేసి టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ తినేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవాలి. ఇంకా ఇప్పటికీ మనం 480 కిలోమీటర్లు వచ్చామన్నమాట. నేను లోడ్ అయినప్పటి నుంచి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 10:30 అయితే అవుతుంది. టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరిపోదాము. కింద అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి వచ్చేసి కర్ణాటక బార్డర్ అనమాట. ఇది
ఇక్కడ వచ్చేసి ఒక 100 రూపీస్ అయితే తీసుకున్నారు. కర్ణాటక బార్డర్ ఎంటర్ అయిపోయినా అనమాట. ఆర్టీఓ చెక్ పోస్ట్ కాదు, ఇది మామూలు చిన్న చెక్ పోస్ట్ అనమాట. డబ్బులు మరి ఎందుకు వసూలు ఇస్తున్నారేమో మరి మీరే చెప్పాలి దీనికి. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకు మహారాష్ట్ర బార్డర్ అయితే తగులుతుంది అనమాట. ఇంకా ఇక్కడ బార్డర్ అయితే ఏమి ఉండదు. ఇది వచ్చేసి కర్ణాటక ఎంటర్ అయిపోయినాం మనం ఇక్కడ నుంచి. ఇంకా ఇప్పుడు మన కర్ణాటకలో ఉన్నట్టే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మహారాష్ట్ర బార్డర్ అయితే తగులుతుంది. ఇది వచ్చేసి KA 01G7127 అనమాట బండి. ఎట్లా పీడిస్తున్నారంటే 500 ఇస్తే వదులుతా లేదంటే వదలను అని మాట్లాడుతున్నాడు అనమాట ఆర్టీఓ. చాలా చిల్లరేదలు ఉన్నట్లున్నారు ఈ కర్ణాటక ఆర్టీఓ మరి. సో గైస్, కాలాబుర్గి దగ్గర ఆర్టీఓ అయితే ఆపినాడు కదా బండి. ఫస్ట్ వెళ్ళాను అనమాట. వెళ్ళింటే ఎంట్రీ అన్నాడు. ఏం ఎంట్రీ సార్ అంటే, ఫస్ట్ పేపర్లు అన్నీ తీసుకొనిరా, పర్మిట్ తీసుకొనిరా అన్నాడు. పర్మిట్ తీసుకెళ్ళాక మళ్ళీ లైసెన్స్ తీసుకెళ్ళా అన్నాడు. వీడు ఏదో కార్డు ఇస్తే వన్ దగ్గర పెట్టుకుంటాడేమో అనేసి నేను విర్చువల్ లైసెన్స్ వచ్చేసి ఫోన్లో చూపించాను అనమాట. ఫోన్లో చెల్లదు అన్నాడు. సార్ ఎందుకు చెల్లదు, మొత్తం రూల్స్ వచ్చాయి కదా సార్, మొత్తం ఫోన్లో చూపించవచ్చు, క్యారీ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాను. అని అంటే వాడు ఏం మాట్లాడలేదు అనమాట. ఫ్రంట్ LED లైట్లు ఉన్నాయి నీకు, ఇంకా నువ్వు పట్టా కట్టలేదు, యూనిఫామ్ వేసుకోలేదు, అది ఇది 4-5 రూల్స్ మాట్లాడినాడు. 700 డబ్బులు ఇవ్వు అన్నాడు అనమాట. 700 డబ్బులు అడిగేతలకి నేనైతే నా దగ్గర ఏం లేదు సార్, మా సార్ని అడగాలి, మా ఓనర్ అడగాలని చెప్పినాను. చెప్పింటే ఏం వినలేదన్నమాట. 100 రూపాయలు ఇస్తా అంటే తీసుకోలే బాబు. అట్లా ఇట్లా చేసి 150 రూపాయలకి అయితే తెగ్గొట్టేసా అనమాట. అసలు వీళ్ళకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెప్పండి. డబ్బులు అని పీడిస్తుంటారనమాట. నా పక్కనే రాజస్థాన్ బండి ఆపినాడంటే ఏం లేదు, 500 నోటు తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. అది ఓవర్లోడ్ ఉందా ఏముందా ఏం లేదని కూడా చూడలేదు అసలు. 500 జోలు వేసుకొని సెలెక్ట్ అయిపోయాడు అనమాట ఆర్టీఓ. చాలా మంచి ఆర్టీఓ అని చెప్పుకోవచ్చు. 500 డబ్బులు తీసుకొని వదిలేసి ఆర్టీఓ. ఇట్లున్నారనమాట. కర్ణాటక సైడ్ కూడా ఎక్కువ అయిపోయారు మరి. ఎక్కడంటే ఆ బండ్లు ఆపడము, ఎంట్రీ అని 500, 1000, 2000 అయితే వసూలు చేయడము, లేదంటే 15,000 ఫైన్ వేస్తా, 20,000 ఫైన్ వేస్తా, ఒక పేపర్ ఇస్తా అనేసి బెదిరియడము. నన్ను అట్లే అనమాట. 12,000 ఫైన్ వేస్తా, ఒక పేపర్ ఇస్తా, ఆన్లైన్లోకి వెళ్ళి కట్టుకో, మీ ఓనర్కి చూపించుకో అన్నాడు అనమాట. సరే సార్ వేసుకోండి అన్నాను. వేసుకోండి అంటే వాళ్ళకి ఏం ఛాన్స్ లేదు అక్కడ వేసుకోను. LED లైట్లు లేవు, ఓవర్లోడ్ లేదు, ఓవర్ హైట్ లేదు, నాకు లైసెన్స్ ఉంది, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని. అందుకోసమని ఇంకా ఏది మాట్లాడకుండా అయితే వదిలేశాడు అనమాట 150 రూపాయలు డబ్బులు తీసుకొని. సో గాయస్, ఇక్కడ నుంచి కాలాబుర్గి వచ్చేసి జస్ట్ ఒక 14 కిలోమీటర్లు ఉంది. కాలాబుర్గి దగ్గర మనల్ని బండి ఆపాడు ఆర్టీఓ. ఇంకా కాలాబుర్గి దాటుకొని మనం ఔటరింగ్ రోడ్ ఉంటుంది, ఔటరింగ్ రోడ్ హైవేలో అయితే బైపాస్లో అయితే వెళ్ళిపోవాలి. ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతాను, ఎక్కడ అయితే ఆపేదేమి ఉండదు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:53 అయితే అవుతుంది అనమాట. చాలా లేట్ అయిపోయింది. అక్కడ జర్నీ వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ ఒక 20 మినిట్స్ అయితే వేస్ట్ అయిపోయింది ఇలా ఆర్టీఓ వాళ్ళ వల్ల. ఏం చేస్తాం మరి, అప్పుడప్పుడు ఇలాంటి సైకోగాళ్ళు మనకు తగులుతూ ఉంటారు. తప్పదు, ఇంకా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఒకరి వల్ల అందరు ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు. ఇకైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాము. సో గైస్, ఇంకా మన అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసి 129 ఉంది. ఇక్కడ వచ్చేసి డీజిల్ తక్కువ ఉంటే ఒక 5,000 అయితే తెప్పించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకు అక్కడ పొజిషన్ ఎలా ఉంటుంది ఏమో కదా, అందుకోసం ఒక 5,000 ఇప్పించేసుకుంటే అన్లోడ్ పాయింట్ వరకు వెళ్ళిపోయి అన్లోడ్ అయితే ఇద్ది. మళ్ళీ రేపు అయితే చూసుకుందాం మిగతాది ఏమన్నా ఉంటే. ఇంకా 5,000 డీజిల్ ఇప్పించేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరిపోతాము. సో గైస్, ఇది వచ్చేసి కర్ణాటక ఎగ్జిట్ బార్డర్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 700 తీసుకున్నాడు పర్మిట్ చెక్ చేసి. ఇక్కడ ఒక 700, మళ్ళీ ముందుకు వెళ్ళాక మళ్ళీ ఒక 700 ఇవ్వాలి. దారి పొరుగున డబ్బులు ఇచ్చుకోవడమే సరిపోయింది మనం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు వచ్చేసి మనం మహారాష్ట్రలో ఉన్నాం అనమాట. కొల్వాపూర్కి అయితే వచ్చేసినాము నైట్ ఇక్కడికి వచ్చేపాటికి 2 అయితే అయిపోయింది అనమాట. 2-2:30 అయితే అయిపోయింది. ఇంకా పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ పక్కన పట్టుకొని పక్కనే అనమాట అన్లోడింగ్. మనకు వచ్చేసి సీరియల్ అయితే ఏమి ఉండదు ఇక్కడ. మన బండి వచ్చిన వెంటనే అన్లోడ్ అయితే చేస్తారు, కాంట్రాక్ట్ కదా. ఇంకా మనకు రాళ్ళు అయితే చాలా ఉన్నాయన్నమాట. మన బండిలో వచ్చేసి రాళ్ళు తీసుకునే కడ్డీ అయితే లేదు. ఎక్కడన్నా ఇచ్చినా వచ్చేటప్పుడు తీసుకున్నాం అనేసి దొరకలేదు అది మాకు. వచ్చేసి హైవే పక్కనే సర్వీస్ రోడ్లు అయితే పెట్టుకున్నాం అనమాట. బ్యాక్ సైడ్ ఏమన్నమాట మనకు అన్లోడింగ్ పాయింట్ కూడా. ఇక్కడైతే పెట్టేసుకున్నాము. మన యశ్వంత్ వచ్చేసి రాళ్ళు అయితే తీస్తున్నాడు మార్నింగ్ చూపిస్తాను. సో గైస్, ఇదే అనమాట పెట్రోల్ బంక్ వచ్చేసి HP పెట్రోల్ బంక్. దీనికి వెనకాల అక్కడ చిన్న షాప్ కనిపిస్తుంది, ఆ షాప్ వెనకాల అన్లోడింగ్ అనమాట మనకు.
ఇక్కడ వచ్చేసి నైట్ అయితే పెట్టుకుని పడుకున్నాము. ఫుల్గా అయితే నిద్రపోయాం అనమాట. మన యశ్వంత్ వచ్చేసి రాళ్ళు అయితే తీస్తున్నాడు. చూడండి, చిన్న స్క్రూ డ్రైవర్ ఉంది. స్క్రూ డ్రైవర్తో కావట్లేదు అసలు, ఎక్కడన్నా తీసుకోవాలి. ఏం చెప్తున్నావు? చూడండి, చాలా కష్టపడుతున్నాడు మనోడు. రాళ్ళన్నీ తీసుకుంటూ ఉండాలన్నమాట. రాళ్ళన్నీ తీసుకొని అన్లోడ్ పాయింట్కి పిలుస్తారంట, వస్తారంట లేబర్స్. వాళ్ళు వస్తే అన్లోడ్ చేయించుకోవాలి. అన్లోడ్ చేయించేసుకొని మళ్ళీ చూడాలి నెక్స్ట్ లోడ్ ఎక్కడికైతే ఏమనేసి. రాళ్ళు అయితే చాలానే ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ రాళ్ళే అసలు. ఈ రాళ్ళన్నీ తీసుకోవాలి, లేదంటే టైర్ల బటన్లు అయితే ఖరాబ్ అయిపోతాయి. చూడండి రాళ్ళు ఎట్లా ఇరికినాయో. స్క్రూ డ్రైవర్తో చాలా కష్టంగా ఉందన్నమాట. అది తీసుకోవాలి ఎక్కడన్నా ఆగినప్పుడు. మాకు కనపరాలేదు, లేదంటే ఆపి తీసుకునే వాళ్ళం దారిలోనే. తీసుకోవాలి తప్పనిసరిగా. సో చూడండి, రాళ్ళు మొత్తం వచ్చేసి చాలానే ఇరికినాయి అనమాట. రాళ్ళు చూడండి, రాళ్ళన్నీ. అదే మనకు పెద్దది కుక్కి మాదిరి ఉంటే ఫ్రీగా అయిపోతుంది అనమాట రాళ్ళు వేసుకునేది. ఇది ఉండడం వల్ల చాలా కష్టంగా ఉంది. దీనివల్ల ఈ రాళ్ళన్నీ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి, లేదంటే టైర్లు అయితే పాడైపోతాయి. కొత్త టైర్లు అందులో. చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయి అసలు. చాలానే ఉన్నాయన్నమాట రాళ్ళు. చాలా వరకు రాళ్ళు అయితే తీసినాడు మన యశ్వంత్. తీయమని చెప్పాను మార్నింగ్ లేస్తానే. నైట్ అంతా రోడ్డు అయితే గుంతలు 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 అనమాట. ఇది చూడండి ఎంత పెద్ద రాయి. ఇది ఈ రాయి తీయాలి ఇప్పుడు. చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అసలు. నైట్ రోడ్డు అస్సలు బాగోలేదన్నమాట. చాలా ఘోరంగా ఉండింది రోడ్డు. సో గైస్, మనం అన్లోడ్ పాయింట్లో అయితే పెట్టేసాం అనమాట. ఇదే అనమాట రేకులు. అది వచ్చేసి హైవే అనమాట. హైవే నుంచి సర్వీస్ రోడ్లోంచి మోట్లోనే అనమాట ఇది రేకులది. మొత్తం ఇక్కడే అనమాట మన అన్లోడింగ్ మొత్తం వచ్చేసి. అన్లోడింగ్ అవుతుంది బ్యాక్ సైడ్. చాలా స్లో అనమాట అన్లోడింగ్. రేకులు అనేది చాలా టైం తినిపోతూ ఉంటాయి, చాలా లేట్ అవుతూ ఉంటుంది అనమాట. మనోని చక్కగా పైకి ఎక్కేసి తాడ చుట్టూ రౌండ్ కొట్టేసేసి మళ్ళీ 2-3 తాళ్ళు పైన కట్టేస్తే సరిపోద్ది. మళ్ళీ చూసుకుందని చెప్పేసినాను. ఇంకా మనోడైతే ఆ పనిలో ఉన్నాడు అనమాట. తాడు కట్టేస్తే ఇక్కడ నుంచి చూడాలి మరి వంట అయితే చేసుకోవాలన్నమాట. వాటర్ అయితే ప్రస్తుతానికి ఎక్కడ దొరకట్లేదు మాకు. చూద్దాం, ఇక్కడే ఒక క్యాన్ వాటర్ తీసుకొని వంట అయితే వేసుకున్నాం ప్రస్తుతానికి. పక్క మోటుకి వేసినావు కదా, అడవి చెప్తా. క్రాస్ వెయ్యి, ఇట్లా ఈ పక్కకు రావాలి. క్రాస్ అడవి బే అడవి పొక్కి తేలి టైట్ చేయి, టైట్ చేయి, టైట్ చేయి, టైట్ చేయి. మొక్కరా ఇప్పుడు ఆ క్రాస్ పో, అదే సగం పో. టైట్ పెరిగినాక లోజు ఇష్టకొద్దు తాడను. కాళ్ళు తొక్కు, పెరుగు, కాళ్ళు తొక్కు తాడ ఫస్ట్. ఇటు పోయి క్రాస్ ఒకటి తీసుకోరు అంత తాడు. అది లూజ్ ఇడుస్తావు మళ్ళా. ఆ తాడు పెరిగిన తాడు లూజ్ ఇడుస్తావు ఎప్పటికీ. తొక్కు కాలు కింద పెరుగు, తాడు పెరుగు. అందుకే ముందు ఎంత తాడ కావాలనో అంత పక్క తీసుకోవాలా. దీనికి వెయ్యి క్రాస్కి చెప్తా మోట్లు. వెయ్యి టైట్ పెరుగు, వెయ్యి టైట్ పెరుగు. కట్టి అన్నీ కట్టి సెంటర్లో. ఆడ కాదు, అటు పెంచి పోతుంది. 2 దానిలోకి వెయ్యి, 2 దానిల కింద తాడు. ఓ దాని కింద వెయ్యి, 3 వెయ్యి. అదల్లే రా. అయిపోయిందా? దుంకే నుంచి కిందికి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అన్లోడ్ చేసినారు అనమాట. ఇక్కడ వచ్చేసి దిగబడేలాగా అనిపించింది నాకు. అందుకే ఒకసారి పెట్టేసి మళ్ళీ తీయలేదన్నమాట. పూర్తిగా వెనకాల 2 నెట్లు అయితే దింపేసిన తర్వాత మళ్ళీ అటు సైడ్ అయితే పెట్టాను. అటు సైడ్ పెట్టేసి ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏం దొరకలేదు అనమాట. టిఫిన్ ఏం దొరకదు, అందుకోసం అనేసి వంట అయితే వేస్తున్నాను అనమాట.
పచ్చడి అయితే ఉంది బండిలో, అది వేసుకొని తినేస్తాము. వాటర్ అయితే లేవు అనమాట మెయిన్, అందుకోసమని రైస్ అయితే పెట్టేసినాము. రైస్ అయిపోతే తినేద్దాము, ఇంకా తినేసి బయటికి వెళ్ళాక చూద్దాం ఏమన్నా తీసుకునేది అనేసి.